హాయ్ మాస్టర్స్ మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరుడు మాస్టర్ గారైన జ్యోతి భవానీ గారు వైజాగ్ నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ ధ్యానం ఒక అద్భుతం, ఒక అక్షయ పాత్ర. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. పితామహ బ్రహ్మర్షి పత్రిజీకి హృదయపూర్వక నమస్కారాలు. యావత్ ప్రపంచ శాంతికి, శరీర శక్తికి, ఆత్మ యొక్క చైతన్యంలో కలవడానికి ధ్యానం ఎంత అద్భుతం అన్నది పితామహ బ్రహ్మర్షి పత్రిజీ అందించారు. ఈరోజు ఆ ధ్యానం ద్వారా అందరమీ ఆనందంగా ఉండటం జరుగుతుంది. పరియు ఛానల్ వారికి హృదయపూర్వక నమస్కారాలు, ఈ సదవకాశాన్ని నాకు కలిగించినందుకు. నా పేరు జ్యోతి భవాని, వైజాగ్. అయితే నాకైతే ధ్యానం ఒక అద్భుతం అనిపిస్తుంది. ఎందుకు అద్భుతం? ధ్యానం అంటే అద్భుతం ఏముంది అందులో అనుకోవచ్చు. కానీ ప్రతి మనిషి ఆనందంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. ఇక్కడ ఏం కావాలో కోరికలన్నీ మనం నెరవేర్చుకుంటూ ప్రయాణం చేస్తూ ఉంటాం. కానీ ధ్యానం లేనప్పుడు ఏదైనా అనుకున్నది అవ్వకపోయినా, చుట్టూ ఉన్న పరిస్థితులు రకరకాలుగా ఉన్నా, లేదు మన మనసులోనే అనుక్షణం ప్రతి చిన్న విషయానికి కోపం, క్రోధం, బాధ, అసూయ, ద్వేషాలు ఇలాంటివి ఎన్నో ఉంటూ ఉంటాయి. కానీ ధ్యానం అనేది ఒక్కసారి కళ్ళు మూసుకొని అలా కూర్చుంటే చాలు, అంతర్ముఖ ప్రపంచంలోకి వెళ్తాం. ఎప్పుడైతే కాస్త అలాగా నేను ధ్యానంలో ఉన్నాను, ధ్యానం చేస్తున్నాను అనుకుంటామో విశ్వంతో కనెక్ట్ అవుతాం. అంటే మనం ధ్యానానికి ముందు ఈ విగ్రహారాధనలు చేస్తాము, భగవంతుడా మాకు ఇది చెయ్యి అది చెయ్యి అంటూ ఉంటాం. ఎప్పుడైతే ధ్యానం మొదలు పెడతామో అప్పుడు మనకి విశ్వంతో మమేకమయ్యే శక్తి మనకి దినదినాభివృద్ధి జరుగుతుంది. అంటే ఏమి అడిగినా అవ్వకపోయినా ఈ విశ్వాంతర శక్తి ద్వారా మనకేదో మంచి జరుగుతుంది అని లోపల అనిపిస్తుంది. అంతేకాకుండా ఒక ప్రశాంతత వస్తుంది. శరీరానికి గతం కన్నా వర్తమానంలోని ఒక కొత్త శక్తి వచ్చినట్లు ఉంటుంది. అంటే సరిగ్గా నిద్ర లేకపోయినా, ఆహారం లేకపోయినా, చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఉన్నా దాన్ని సమస్థితిలో తీసుకునే సమర్థత తెలియకుండానే వస్తుంది. మరి ధ్యానం ద్వారా కళ్ళు మూసుకొని కూర్చుంటే ఇన్ని ఎలా జరుగుతాయంటే ఆ ధ్యానానికి ఉన్న పవర్ అలాంటిది. శరీరానికి ఆహారం పెడుతున్నాము, ఎప్పుడైతే ధ్యానం చేస్తున్నామో లోపలికి ఆ దివ్య శక్తి, ప్రకృతి శక్తి ఆహారంగా వెళ్తుంది. లోపల ఉన్న ప్రాణశక్తి ఏంటి? రూపం లేనిది. ఆ రూపం లేని చైతన్యానికి విశ్వ చైతన్యం వెళ్ళినప్పుడు మనకు అర్థమవుతుంది ధ్యానం ఒక అద్భుతము అని. ధ్యానం ఒక అద్భుతం అని ప్రతి క్షణం ఎరుకుతో ఉండగలుగుతాము. ఒక వింటున్నా, చూస్తున్నా, మాట్లాడుతున్నా ప్రతి క్షణం ఎరుకుతో సరైన ఆహారం, శాకాహారం తీసుకోగలుగుతాము. మాట మాధుర్యం చేసుకోగలుగుతాం. మాట్లాడితే మనకో ఇతరులకో ఉపయోగపడాలి, లేకపోతే మౌనంగా ఉండాలని అర్థమవుతుంది. అలా ప్రతి విషయంలో కూడా ఎరుకు వస్తుంది. సమయం ఉంటే ఆ సమయాన్ని వృధా చెయ్యము. హాయిగా ప్రకృతితో మమేకమవుతాము, ఆ విశ్వంతో లీలమవుతాం. ఎందుకంటే మనతో పట్టుకొచ్చేది అదే అని అర్థమవుతుంది. ఇక్కడ ఉన్నవన్నీ కావాలి, తినాలి, చూడాలి, వినాలి, తిరగాలి. ఈ భూమండలం అంతా మనదే. ఈ భూమి మీద ఎక్కడున్నా మనదే. అది అర్థమవుతుంది. మరి దేహం అనే దేవాలయం నుంచి ఆత్మ అనే పరమాత్మ శక్తి, ఆత్మ అనే ఒక చైతన్యం విశ్వంలో కలిసినప్పుడు ఆత్మతో వచ్చేది ఏంటి? ఆ దివ్య జ్ఞాన సంపదని మనం పొందుతున్నామని అర్థమవుతుంది. ఆ దివ్య ధ్యాన సంపదని మనతో పట్టుకెళ్తామని అర్థమవుతుంది. ఆ శాశ్వతమైన మనతో వస్తుంది. అంతేకాకుండా
ఈ ధ్యానం అని ఎందుకు ఇంత అద్భుతమని ధ్యానం చేసిన వాళ్ళు అంటారు. ఎందుకంటే ప్రతి క్షణము కూడా ఆనందం. చీకట్లో ఆనందం, వెలుగులో ఆనందం, ఉషోదయం ఆనందం, చంద్రోదయం ఆనందం, పగలు రోయి ఒక స్థితిలో, కష్ట సుఖముల యందు ఒక స్థితిలో, కలిమిలేమి యందు ఒక స్థితిలో, పొగిడిన, తిట్టిన, అవమానించిన ఒక స్థితి వస్తుంది. అది ఆధ్యాత్మికతలో, ఆ ధ్యానంలో డీప్గా ప్రయాణం చేస్తూ ఉంటే అర్థమవుతుంది. అరే, ఈ దేహం ఈ ఆత్మ సృష్టించుకుంది, ఇక్కడ ఈ శరీరంతో పని అవ్వగలనే, ఇది మట్టిలోనే ఉండిపోతుంది, మరి మనతో శాశ్వతంగా వచ్చేది ఏంటి అని మనకు అర్థమవుతుంది. అందుకే అమావాస్య, పౌర్ణమి, మంచి రోజు, చెడ్డ రోజు, ఉదయం, సాయంత్రం, రాత్రి అన్ని ఒకలాగే మనకి ఉంటాయి. అందరూ అమావాస్య అమ్మో ఈ పని చేయకూడదు అంటారు, పౌర్ణిమ అమ్మో ఈ పని చేయకూడదు అంటారు. కానీ ఆ అమావాస్య పౌర్ణమిలు కూడా ఎంతో విలువగా చూసుకుంటాం. ఆ టైంలో ఇంకా ఎక్కువ సాధనలు చేస్తాము. అలాగే రాత్రి వేళ, వేకుజాము, ప్రాతకాల ధ్యానం, ఇలా ప్రతి నిమిషాన్ని మనం సద్వినియోగం చేసుకుంటాం. పౌర్ణమి వేళ ఒక విశిష్టత ఉంటుంది అంటారు. చంద్రుడి నుంచి ఆ ప్రశాంతమైన వెలుగు భూమి మీదకి వస్తుంది. ఎలాంటి వాళ్ళ హృదయమైనా ఆ చంద్రుని చూసేసరికి, ఆ వెన్నుల్లో కూర్చుండేసరికి ప్రశాంతత వస్తుంది. ఎన్ని బల్బులు వెలిగించినా, ఎంత అక్కడ వెలుగు ఉన్న చంద్రుడి వెలుగు దగ్గర చిన్నగానే ఉంటుంది. ఆ వెన్నెల టైంలో అలా చూస్తూ కూర్చుంటే చాలు, ఏదో స్వర్గంలో ఉన్నట్లుంటుంది. ఆ వెన్నెల్లో ధ్యానం చేస్తుంటే చాలు, ఆ యొక్క శక్తి ప్రశాంతతనిస్తుంది, లోపల అంతరంగ ఆనందాన్ని ఇస్తుంది. శరీరంలో ఉన్న రుగ్మతలు తొలగించబడతాయి అంటారు. పూర్వకాలంలోని ఆ వెన్నెల్లో ప్రసాదాలు పెట్టి తినేవారు. ఆ వెన్నెల్లో ఏదో ఒక ఔషధ మూలికలని, లేదొక పాలని, ఒక ప్రసాదమని, మనకు చూడండి కార్తీక పౌర్ణమి వస్తే అన్ని ఆ చంద్రుడికి చూపించి ఆ ప్రసాదాలు తినడం జరుగుతుంది. అంటే ఒక ప్రశాంతమైన ఎనర్జీస్ ఆ చంద్రుడి నుంచి వస్తుందని నమ్మకం. ఆ వెన్నెల్లో చూడండి, ఒక జలపాతాల దగ్గర ఉన్న, నదుల దగ్గర ఉన్న, అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఒక వికసించిన పువ్వులు చూడండి ఆ వెన్నెల్లో, రాత్రి మనకు నిద్ర అన్నది అబ్బా తర్వాత చూడవచ్చు, ఇలా చూస్తూ ఉండాలనిపిస్తుంది. అంటే ఆ ప్రకృతి సౌందర్యం కూడా ఇంకా ఎన్నో రెట్ల అందం కనబడుతుంది. ఆ ధ్యానం కూడా ఇంకా డీప్ చేయాలనిపిస్తుంది. కళ్ళిప్ప చంద్రుని చూస్తుంటే అసలు ఏంటి సృష్టి, ఎక్కడో ఉన్న చంద్రుడు ఈ భూమి మీద ఎంత వెలిగిస్తున్నాడా, సృష్టి ఎంత అద్భుతం అనిపిస్తుంది. అంటే ప్రతిదాన్ని ఆస్వాదించగలుగుతాం మనం, ప్రతి నిమిషము ఆస్వాదించగలుగుతాము. ధ్యానము జ్ఞానోదయం అవుతుంది, చిరంజీవత్వం ఇస్తుంది, నిత్య యవ్వనం ఇస్తుంది, నిత్యానందాన్ని ఇస్తుంది. నువ్వు చేసే పని, మనకు ఆధ్యాత్మిక యోగులు ఎందరో భూమి మీదకి వచ్చారు, ఎందరో గురువులు వచ్చారు, అందరికీ నచ్చాలని లేదుగా. ప్రపంచం అందరికీ ఎవ్వరూ నచ్చరు. సాక్షాత్ దేవుడైనా నచ్చడు, గురువైనా నచ్చడు, మంచి పని చేసే ప్రతి ఒక్కరూ నచ్చరు. అందరికీ నచ్చాలని లేదు, నీకు నువ్వు నచ్చితే చాలు. నువ్వు వెళ్ళే మార్గం ద్వారా నీకు ఉన్నతమైన శక్తి వస్తుంది, నువ్వు వెళ్ళే మార్గం ద్వారా నీకు ప్రశాంతత వస్తుంది, నీ జన్మ సార్థకం అవుతుంది. నీ మాటకు విలువిచ్చిన వాళ్ళు ఎవరో ఒకరు ఉండొచ్చు, నీ మార్గాన్ని నడవడానికి ఎవరో ఒకరు రావచ్చు. కోట్ల మంది వచ్చి నీకు ఉపయోగం లేకుండా ఒక్కరొచ్చి నీ మార్గాన్ని నడుస్తుంటే నీ జీవితం అద్భుతమేగా. పరమ గురువులు ఎందరో వచ్చి వాళ్ళు ఎంతవరకు చెప్పాలో చెప్పి వెళ్ళిపోతుంటారు, వాళ్ళ లక్ష్యం అది. అందుకే పత్రి సార్ అనేవారు, నో జడ్జిమెంట్ నో కంప్లైంట్ అనేవారు. ఎంత చక్కగా ఇచ్చారైనా. ఎవరు నువ్వు జడ్జ్ చేయగలవు? ప్రతి మనిషి పుట్టుక నుంచి పోయే వరకు ఏదో ఒకటి ఉంటుంది. అది కొందరికి తప్పు అవ్వచ్చు, కొందరు రైట్ అవ్వచ్చు. అయిపోయిన అనుభవాన్ని ఆపలేము, ఉన్న పరిస్థితిని ఎలా వెళ్ళాలి. నువ్వు ఎంతమందికి తెలుసు కాదు, ఎంతమంది నీకు తెలుసు కాదు, నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు ఉద్ధరించుకో, వీలైతే ఇప్పుడు తల్లికి ఉపయోగపడు. అది ఒక అద్భుతము.
అందుకే ధ్యానం అద్భుతం, అద్భుతం, అద్భుతం. నేనైతే ఒక అక్షయ పాత్ర అనేదాన్ని. గాలితో కబురొచ్చినా మనం అందుకోనే శ్రద్ధ ఉంటే మనకు అందుతుంది. నేను ఒక మేడం ధ్యానం చేస్తుంటే ధ్యానం అని కూడా పూర్తి తెలియదు, అదే తపస్సు అనుకున్నా. ఇంటికొచ్చి కూర్చున్నా. అప్పటికి నేను అమ్మవారిని పూజిస్తా ఉంటా. అమ్మ కామాక్షి, ఈ ధ్యానంలో బాగా ఎదగాలని కూర్చున్నా అంతే. అంటే ఆత్మ ఎదురు చూస్తుంది మనకేం కావాలి, ఏం కావాలి దానికోసం. అందుకే 10 మంది వచ్చి చెప్పక్కర్లేదు, శంకు పెట్టి ఊదక్కర్లేదు, కూర్చోబెట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వక్కర్లే. పత్రిసారి ఎవరికి ట్రైనింగ్ ఇచ్చారు? చెప్పారు. శ్రద్ధున్నోళ్ళు ఆయన చుట్టూ తిరిగారు, నేర్చుకున్నారు, పంచుతున్నారు. ఇప్పుడు ఆ గురువు భూమి మీద దేహం లేకపోవచ్చు, కానీ ఆయన అందించిన విద్య ఉంది. ఆ విద్యను పంచుతున్నారు, వాళ్ళు ఎదుగుతున్నారు. ఈ ప్రపంచ శాంతి కోసం సామూహిక ధ్యానాలు జరుపుతున్నారు. ప్రతి చోట మనకి వెళ్ళే ఓపిక ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి. అన్ని చోట్ల జరుగుతున్నాయి, మనకు దగ్గరలోనే. 7 రోజులు 11 రోజులు ధ్యాన మహాయజ్ఞాలు, ఏగాలు. రేపు డిసెంబర్ 21 నుంచి 31 వరకు కూడా హైదరాబాద్లో కట్టాలనే ప్రాంతంలో కైలాసపురి అనే ఒక పిరమిడ్ క్షేత్రం దగ్గర ధ్యాన మహాయాగం జరుగుతుంది. అందరూ రావచ్చు. కొత్త వాళ్ళు వస్తే ఇంకా అక్కడ ఉప్పొంగిపోతారు. ఈ సాధన చేసిన వాళ్ళు, సేవ చేసిన వాళ్ళు. ఉచిత ప్రసాదం అక్కడ ఉండడానికి. సామూహిక ధ్యానము, రోజుకి 5-6 గంటల ధ్యానము. మనం అక్కడ ఏం జరుగుతుందని చూడడానికి వెళ్తే చాలు, ఆ పాజిటివ్ ఎనర్జీలో వాళ్ళు ఎంతో పొందుతారు. యావత్ ప్రపంచానికి స్వాగతం చెప్తున్నారు రమ్మని. వీలైన వాళ్ళంతా, వీలు కాకపోయినా అసలు ఒక పిక్నిక్కో, సినిమాకో, ఇంకెక్కడికో మనం వెళ్తూ ఉంటాము. ఇది కూడా ఒకసారి విజిట్ చేస్తే అసలు ఏం జరుగుతుంది అక్కడ అని చూస్తే చాలు, కన్నుల పండగ. ఇంతమంది ధ్యాన యోగులు ఉండిన ప్రసాదము శరీరానికి కొత్త శక్తినిస్తుంది. అలాగే వైజాగ్లో, అలాగే రాజమండ్రిలో, అలాగే బెంగళూరులో, అలాగే ఢిల్లీలో, హిందీ పిఎంసి, అంటే ప్రతి చోట, ఋషికేశ్, లడక్, అంటే మన ప్రపంచ వ్యాప్తంగా పై దేశాల్లో కూడా మనకి ఇంట్రెస్ట్ ఉండాలి. ఈ ధ్యానం అంటే ఏంటి తెలుసుకుందాం. ఏంటి ఇంతమంది గురువు లేకపోయినా ఈ ధ్యానాన్ని ఇంత ప్రచారం చేస్తున్నారు, శాకాహార ర్యాలీలు చేస్తున్నారు, పిరమిడ్లు కడుతున్నారు. ఈ ధ్యానం ఇంత అద్భుతంగా వాళ్ళకి ఏం లాభం? ఇక్కడ ఏమైనా జీతాలు ఇస్తారా? ప్రమోషన్లా? ఏముంది? ప్రతి మనిషి నిస్వార్థంగా మన ద్వారా ఒక్కరికి ధ్యానం అందితే చాలు. ఈ శాఖా ర్యాలీలు ఎందుకు చేస్తున్నారు? జీవహింస ఆపడానికి, ప్రపంచ శాంతి కోసము. ఆ మూగ జీవుల్ని వధించడం వల్ల ఏమొస్తుంది? మీతో పాటు బతకడానికి వచ్చే అవి అని తెలియపరచడానికి శాకాహార ర్యాలీలు. మన ద్వారా ఒక మూగ జీవి రక్షించబడితే మన జన్మ సార్థకం. ఎవరిని చూడండి, గురువు అందరినీ బలవంత పెట్టి ఎక్కడ చేయలేదు, చెప్పడం వరకే. నువ్వు ధ్యానం చేయ కంపల్సరీ ఏమని చెప్పలేదు. పోనీ ధ్యానం చేస్తూ నువ్వు ఊరి మీద తిరుగని చెప్పలేదు. కానీ నీ హృదయంలో ఏమనిపిస్తుందో అది చేయి. ముందు ధ్యానం చేయి, నువ్వు శాకాహారిగా మారు. భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు చెప్పినట్లు దేహం దేవాలయం, ఆత్మ పరమాత్మని తెలుసుకోమన్నారు. ఇక్కడ కొత్తగా ఏమి తీసుకురాలేదు. ఆనాటి బుద్ధుడు చెప్పింది, పరమేశ్వరుడు చేసేది. ఏ మానవుడైనా, ఏ కులమైనా, ఏ మతమైన ప్రకృతితో లయం అవ్వాలి. ప్రకృతి నుంచి అన్ని అందించబడుతున్నాయి. ఎప్పుడైతే కాస్త నేను ఈ విశ్వాంతరం అంతా నిండి ఉన్నాను అనుకుంటామో, ఈ ప్రకృతితో లయమై ఉన్నాం అనుకుంటామో, మన అంతర చైతన్యం విశ్వ చైతన్యంతో కలుస్తుంది. ఎంత అద్భుతం అవుతుంది. మనము అయ్యో తోడు లేరు, ఒక్కరిమే ఉన్నాం, ఎలా చేయాలి కాదు. ఒక్కరిగా పుడుతున్నాం, ఒక్కరిగా పోతున్నాం. ఎవరు తోడొస్తారు? నువ్వు పోయినప్పుడు తోడు రండి ఎవరన్నా నలుగురు అంటే వస్తారా? ఈ సత్యం అందరికీ తెలుసు. అందుకే నోటి మీద ధ్యాస, సాక్షిగా చూడగలిగితే, నీ చేతనైంది సహాయం చేయగలిగితే
నీ జన్మ నీకే ఆనందాన్ని ఇస్తుంది. నువ్వు చేసిన పనికి నీ హృదయాంతరంలో ఆనందం ఉప్పొంగుతుంది. ఈ భూమి మీద కాస్త తినడానికి ఉండడానికి ప్రకృతి ప్రతి ఒక్కరికి ఇస్తుంది. ఎందుకంటే చెట్టుకి కాయ భారమా అంటారు. ఎలాగున్నా అది ఎదుగుతుంది, కాయలు కాస్తుంది, పళ్ళు ఇస్తుంది. అది ఎవరు తింటారని చూడదు, తన ధర్మం తను చేస్తుంది. ఆ చెట్టు కిందకి ఎవరు వచ్చినా నీడిస్తుంది. ఒక చెట్టుని చూసి నేర్చుకోవచ్చు మనం నిస్వార్థత అంటే ఏంటనేది. ఒక పువ్వు చూడండి, అది ఎవరు సువాసన పీలుస్తారు, ఎవరు అక్కడికి వస్తారు? కాదు, ప్రకృతి కోసం వికసిస్తుంది. ఆ అందాన్ని ప్రకృతి కోసం ఇస్తుంది. ప్రతి మోగ జీవి నుంచి తెలుసుకోవచ్చు, ప్రతి చెట్టు నుంచి తెలుసుకోవచ్చు, ప్రతి పువ్వు నుంచి తెలుసుకోవచ్చు. మనము ఆస్వాదించగలిగితే పారే నీటిని చూసి ఎంత నిస్వార్థంగా నీరు పళ్ళ మెరుగు. ఒక జలపాతాలు పడుతుంటే కనుల పండగ. ప్రకృతిని ఆస్వాదించే శక్తి మనకుంటే ప్రతిదీ అందంగా కనబడుతుంది. ప్రతి జీవిని ప్రేమించే బుద్ధి మనలో లేకపోయినా సమస్త జీవరాశి నేను ప్రేమిస్తున్నా 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 అనుకున్నప్పుడు ఏదో క్షణంలో కొంతైనా మనలో మొదలవుతుంది ప్రతి ప్రాణిని ప్రేమించే బుద్ధి. అందరూ మారలేదు, మనం మారి ఏం లాభం అనుకోకూడదు. ఎందుకంటే భగవంతుడు అన్నాడు ఒక్కడే వస్తాడు, అందరూ దేవుళ్ళు అవుతారు అక్కడ. అలాగే ఈ భూమండలాన్ని వారి యొక్క జన్మ పరంపర సంస్కారాన్ని పెట్టి జన్మలు తీసుకుంటారు. అందుకే మనకు తెలిసిన విద్యని మంచిని చెప్పటం వరకు మాత్రమే. మన పని మనం ఎప్పుడు మర్చిపోకుండా ప్రయాణం చేస్తూ ఉండాలి. నీకేం తెలియదు, నువ్వు ఎదగలేదు, నువ్వు ప్రపంచాన్ని ఉద్ధరించడానికి వచ్చావు, చాలా కబుర్లు పా అవతలకి అంటే ఓకే, మన కోసం వాళ్ళకి అంతే తెలుసు, అంతకు మించి వాళ్ళకి తెలీదు, వాళ్ళతో మనం వాదిస్తాము. అని మనం అంటే ఏంటో మనకు తెలుసు కదా. మనల్ని మనం ప్రేమించుకోవాలి, మనల్ని మనం గౌరవించుకోవాలి. మన సాధనతో సమకూరు ధరణుల పనులు మన సాధన మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఏది కూడా వెంటనే విత్తనం వేసిన వెంటనే మొక్క వచ్చేది, మొక్క వచ్చిన వెంటనే కాయ వచ్చేది, పువ్వు వచ్చేది, పండు వచ్చేది. నెమ్మదిగా జరుగుతుంది పని. అలాగే ఆధ్యాత్మిక వెలుగులు కూడా నెమ్మదిగా వస్తాయి. చీకటి నుంచి సూర్యోదయం ఎలా వస్తుందో అలాగే ఆధ్యాత్మిక ప్రయాణంలో కూడా వెంటనే నువ్వు అర్థం కాకపోవచ్చు, నీ మార్గం అర్థం కాకపోవచ్చు, నీ స్థితి అర్థం కాకపోవచ్చు, కానీ నీకు తెలుసు. ఆ సూర్య భగవానుడు చీకట్లోంచి వెలుగులోకి ఎలా వస్తున్నాడో ప్రతిరోజు ఆ ఉషోదయం ఎలా వస్తుందో సూర్యుడికి తెలీదా, చీకటికి తెలీదా? అలాగే మనమేంటో మనకు తెలుసు. అందువలన మనల్ని మనం ప్రేమించుకుంటూ మన సాధనలో ప్రయాణం చేస్తూ ఈ పుడమ తల్లికి మన జన్మ కూడా ఉపయోగపడుతున్నందుకు ఆనందపడుతూ మన ప్రయాణం చేయొచ్చు. సాధనలో ఎంతో డెప్త్ ఉంది, అందరూ డెప్త్కి వెళ్ళాలని లేదుగా. అందువల్ల ఎవరిది వాళ్ళకే గ్రేట్. నువ్వు చేసేది రాంగు, నువ్వు కరెక్ట్గా లేవు, నువ్వు ఎదగలేదు, నాకే తెలుసు అనడానికి లేదు. ఈ భూమి అనే పాఠశాలపై ఎప్పుడు తెలుసుకుంటూనే ఉంటాము, లేకపోతే ఇన్ని జన్మలు ఎందుకు? జన్మ పరంపర ఏదైతే మనం తెలుసుకోలేదో, ఏదైతే నేర్చుకోలేదో అది చేస్తూ వెళ్తాం. ఇంకా అవసరమైతే భగవంతుళ్ళ భూమి రక్షణకి జన్మలు తీసుకుంటాం. భగవంతుడు తెలియని ఏమీ లేదు. ఎందుకు ఇన్ని జన్మలు తీసుకున్నాడు? దుష్ట సంహారణ, భక్త రక్షణ. అలాగే జన్మ పరంపర వరాలు ఇచ్చిన ఉండొచ్చు, శపించిన ఉండొచ్చు. అలాగే భూమి మీద అవసరమైనప్పుడు జన్మలు తీసుకుంటూ ఉంటాం. అందువల్ల ఒక్క చిన్న సత్యము తెలుసుకుంటే అది మహావృక్షం అవుతుంది మన లోపల. హాయిగా కూర్చొని సాధన చేసుకోవడం అలవాటైతే అదే దినదినాభివృద్ధినిస్తుంది. శరీరపరంగా మనం ఆనందంగా ఉండడానికి, ఆత్మపరంగా ఎదగడానికి, ఆ లోపల అంతరంగ ఆనందం పొందుతూ ఈ జన్మను సార్థకం చేసుకోగలుగుతాం. ఈ పౌర్ణమి ధ్యానానికి ఇంతమంది ఎందుకు ధ్యానం చేస్తున్నారు?
ప్రతి చోట అన్ని గంటలు ధ్యానం ఎందుకు ఉంటుంది? మనము ఒక్కరమే చేసినప్పుడు ఒక 3 గంటలు చేసేది సామూహిక ధ్యానంలో ఒక గంట చేస్తూ వచ్చేస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర ఇద్దరు దేవతలు ఉంటారంటారు. మరి అందరు కలిసి చేసినప్పుడు ఎందరు దేవతలు ఉంటారు అక్కడ? ఎంత శక్తి ఉంటుంది? అందుకే పౌర్ణమి రోజు ఎక్కువ సాధన జరుగుతుంది. అంతేకాకుండా ఆ చంద్రుని నుంచి ఒక ప్రశాంతమైన శక్తి భూమికి విడుదలవుతుందంట. శరీరంలో రుగ్మతలు తొలగించేది, మనసులో కల్లోలం తొలగించేది. అంటే శరీరపరంగా ఆ వెన్నెల కాంతి శరీరానికి వెళ్తుంది. ఆ లోపల అంతరంగంగా ఒక దివ్యమైన శక్తి వెళ్తుంది. అందుకే పౌర్ణమి ధ్యానం అంత అద్భుతం. పదే 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 మనం ఏ నామస్మరణ చేస్తామో ఆ నామానికి రామ 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 అంటే కొన్ని వేల సంవత్సరాలు చేసరికి దేవుడు దర్శనమిస్తాడంటారు. ఎందుకని? ఆ నామస్మరణ మనం స్మరించడం వల్ల శరీరంలో ఉన్న ప్రతి అణువు కూడా రామమయమైపోతుంది. అలాగే ఎప్పుడైతే కళ్ళు మూసుకొని ప్రకృతితో లయమై ఉన్నాము అని మౌనంగా ఏమి ఆలోచించుకున్నా మనం కూర్చుంటామో అప్పుడే ఆ విశ్వాంతర జలపాతం లాగా మన లోపలికి వెళ్తూ ఉంటుంది. అది శరీరంలో ఉన్న ప్రతి అణువుని ఒక దివ్య శక్తిగా మారుస్తుంది. అంతరంగ జ్యోతి విస్ఫోటమవుతుంది. ఇప్పుడు మనం ధ్యానంలో కూర్చుంటాం, ఏదో కనిపిస్తూ ఉంటది, లేకపోతే శూన్యంగా కాంతిగా ఉంటాం. కానీ మనకే తెలియకుండా ఈ ఆత్మ ఎన్నో ప్రాంతాలకు పోతుంది. ఎన్నో లోకాలు, అనంత విశ్వంలో ఎన్నో లోకాల్లో కనిపిస్తూ ఉంటుంది. అంతేకాక నీ భూమి మీద ఎందరో మానవులు కలుస్తూ ఉంటది. నీ ద్వారా ఎవరు మేలుకోవాలో వాళ్ళ దగ్గరకు వెళ్తూ ఉంటుంది. తర్వాత ఫోన్ చేసి, మేడం రాత్రి మీరు వచ్చారు, ధ్యానం చేయని చెప్తున్నారు అంటారు. ఇంకొకరు ఫోన్ చేసి రాత్రి వచ్చి ఓన్లీ ధ్యానం అంటే శరీర అనుభవాలకే కాదు, ఇక్కడున్న వాటికే కాదు, ఇంకా ఉన్నతంగా నువ్వు ఎదగాలని చెప్తున్నారు మేడం అంటారు. ఇంకోటి చెప్తా ఉంటారు. అంటే ఈ చైతన్యం విస్ఫోటం అయిపోతుంది. మనం సాధన చేయగా చేయగా ఏమవుతుంది? విస్ఫోటం అవుతుంది. అనంత విశ్వంలో నిండి ఉంటుంది. సాధనకున్న మహిమ అది, అద్భుతం అది. అందుకే ధ్యానం అద్భుతము. ధ్యానం ఒక అక్షయ పాత్ర, సమస్తం దాని నుంచి వస్తూ 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 ఉంటుంది. అక్షయ పాత్ర అంటే దాంట్లోంచి ఏదైనా ఎంతైనా మనకేం కాలో వస్తుంది అంటారు. అలాగే ధ్యానం అనే అక్షయ పాత్ర మన లోపల ఉంటే దాని ద్వారా సమస్తం మనం పొందగలుగుతాం. ఆనందం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, మనశ్శాంతి వస్తుంది. ప్రతి సమస్యకి ఉక్కురి బిక్కిరి అవ్వకుండా ప్రశాంతంగా ఆలోచించే శక్తి సమర్థత వస్తుంది. ఎలాంటి పరిస్థితులు కుంగిపోకుండా నీ జీవితం ఎందుకు పుట్టావో ఛాలెంజెస్ తో నిలబడి ఎదుర్కొనే శక్తి నీకు వస్తుంది. నువ్వెవరో పుట్టమంటే పుట్టలేదు, ఎవరో చావమంటే నువ్వు చావు. నీ జన్మ నువ్వు ధన్యం చేసుకోవడానికి, ఎదగడానికి, ఈ భూమికి ఉపయోగపడడానికి నువ్వెప్పుడు వెళ్ళాలని క్రియేట్ చేసుకుని వచ్చావో అప్పటి వరకు నీ జన్మ అద్భుతంగా ఉంటుంది. అది తెలుసుకోవడం కోసమే ధ్యానం కావాలి. ప్రతి మనిషికి ధ్యానం కావాలి. ప్రతి మనిషి విశ్వంతో మమేకం అవ్వాలి. భగవంతుని కోరికలు కోరుతున్నాం, ధ్యానంలో ఏం అడగక్కరలేదు. హాయిగా కూర్చుంటే చాలు. మనం చేసేది చేస్తే పొందేది పొందుతాము. చేసేది తక్కువ, అడిగేది ఎక్కువ అంటే ఎక్కడొస్తుంది? అందుకే నువ్వు చేసేది చేయి, పొందేది పొందగలుగుతావు. నిస్వార్థంగా చేయి. ఎంత సమయం సాధన చేయగలిగితే చేయి. ప్రతి చిన్న విషయానికి నువ్వు భయపడక, బాధపడక, కంగారు పడక. ప్రకృతి నువ్వు ఉన్నావు. నా జన్మ ఏంటో నాకు తెలియదు, నేను గతం ఎవరినో తెలియదు, భవిష్యత్తు ఏంటో తెలియదు, ఈ క్షణంలో ఉన్నా. కానీ అన్ని చూస్తున్న సాక్షి పైన ఉంది. భూమి శాశ్వతం, దివి శాశ్వతం, ఈ ప్రకృతి శాశ్వతం. మరి మనం తెలీదా ప్రకృతికి? ఆ ఉదయించే సూర్యుడికి తెలీదా ముందు మనం ఎక్కడున్నాం, ఇప్పుడు ఎందుకు వచ్చామనేది? చక్కని వెన్నెలిస్తున్న చంద్రుడికి తెలీదా ఈ భూమండలాన్ని అప్పుడు ఎప్పుడు ఎక్కడ పుట్టామనేది?
విశ్వానికి అంతా తెలుసు, ప్రత్యేకంగా మనం అడగక్కర్లేదు. అందుకే సాధన సాధన సాధన. నీ శరీర ధర్మాలని కర్తవ్యం చెయ్యి. అందరికన్నా ఎక్కువ మమకారం నీకు ఉంటుంది. ఎందుకంటే తన పర అని భేదం లేకుండా అందరూ బాగుండాలని కోరుకోవటంలోని నీ చుట్టూ కూడా ఆ ప్రశాంత వాతావరణం ఉంటుంది. విశ్వ చైతన్యముల లయమైన నీకు ఆ భగవంతుడే నీలో ఉంటాడు. పత్రిసారు మనం దేవుళ్ళు దేవుళ్ళు అనేవారు. అంటే ఏంటి? మనం అన్ని సాధన చేయగా చేయగా శాకాహారిగా మారిగా మనలో దైవత్వం పెరుగుతుంది. ఆ దైవత్వంతో అందరి క్షేమం కోరుకోగలుగుతావు. అందరి క్షేమం కోరుకున్నాడే కదా దేవుడు. నువ్వు 1,00,00,000 రూపాయలు దక్షిణ వేసాడో నీకు ఇవ్వడం, నువ్వు వేయలేదని నీకు కష్టాలు పెట్టడం. ఇక్కడ భగవంతుడి దృష్టిలో అందరూ సమానమే. ఆ ఒక్క విషయం తెలుసుకోవడం కోసమే ధ్యానం. పరమాత్ముడికి అందరూ సమానమే. మనకు ఆ సమయం కలిసి వచ్చేసరికి ఆ భగవంతుడు మన కోరిక తీర్చాడని మనం అనుకుంటాం. దైవానికి కోపం ఉంటుందా? ద్వేషం ఉంటుందా? అసూయ ఉంటుందా? తన పట్ల అందరూ తన బిడ్డలే, తన స్నేహితులే. అందుకే పూర్వకాలంలో గురువు అనేవారు. మన పత్రిసారు ఉన్నారు. ఆయన ఆ స్టార్టింగ్ లో అందరూ తన దగ్గర విద్య నేర్చుకున్నప్పుడు ఎంతో ఇబ్బంది పెట్టినా ఎంతో ప్రేమతో చూసేవారంట. అంతేగాని ఇలా అల్లరి చేస్తున్నారు, చెప్పినట్టు వెళ్ళలేదు, వీళ్ళకి నచ్చినట్టు ఉంటున్నారు అని ఒక్క మాట అనలేదంట. ఎందుకని? ఈరోజు ఈ అల్లరి చేస్తున్నా, ఈరోజు వినకపోయినా రేపు వీళ్ళకి ఎంత అవసరమో ఈ ధ్యానం తెలుస్తుంది. దీని ద్వారా వాళ్ళ జన్మ సార్థకం చేసుకుంటూ ఈ భూమికి ఉపయోగపడతారు. అంత భరించడు. ఒక గురువు తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు, ఎక్కువగా భరిస్తాడు. గురుతత్వం అది. ఆ గురువు చెప్పింది విని ఆ మార్గాన్ని నడిచి ఆ స్థితులు పొందుతూ ఉంటే ఉప్పొంగిపోతా ఉంటాడు గురువు. స్వచ్ఛంగా తయారైన వాళ్ళు చూస్తుంటే, ఆయన చెప్పకుండానే ఆయనకి ఇష్టమైన పనులు చేస్తూ ఉంటే గురువు యొక్క ఆనందం అద్భుతమైపోతుంది. పత్రి సార్ ఎక్కడ కనబడినా నమస్తే సార్ అనబడికి ఏంటి విశేషాలు అనేవారు. మీకు తెలియంది ఏముంది సార్? కనీసం నేను ఇంత దేశం తిరుగుతున్నాను, ఇంత సాధన చేస్తున్నాను, ఇంతమందికి చెప్తున్నాను, ఏ రోజు నేను సార్కి చెప్పలేదు. కానీ సార్ మాత్రం గ్రేట్ మేడం, అద్భుతం, ఏం సంచరిస్తున్నారు, దివిలో భువిలో కాదు లేదు అనకుండా అద్భుతంగా వచ్చిన పనిని అద్భుతంగా చేస్తున్నారు అనేవారు. గురువు నుంచి ఒక్క మాట చాలదా? అంతే. నాకు ఎంతో ఆనందం అనిపించేది. ఏమి చెప్పకుండా ఈయన ఎంత అద్భుతంగా ఆయన అలా స్కాన్ చేసేవారు. సామాన్యంగా అసలు ఈయనేం గురువు అయినా అన్నట్లుండేవారు. కానీ లోపలున్న ఆ చైతన్యం ఎప్పుడు గురువుల దగ్గరికి మనం వెళ్ళినప్పుడు లేదా ఎదిగిన వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత మౌనంగా ఉంటామో అంత అంతరంగం తీసుకుంటుంది. శరీరంతో ఈ నోటితో గోల 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 నోటికి వచ్చినట్టు చెప్పి మాట్లాడి సొడుగుతుంటే అక్కడి నుంచి అందవలసింది మనకు అందదు. ఎంత మౌనంగా ఉంటామో అంత సైలెన్స్గా అంతరంగం నుంచి అంతరంగం తీసుకుంటుంది దివ్య జ్ఞాన సంపదని. మన మౌనంగా ఆ పరమ గురువుల్ని చూస్తూ ఉంటే చాలు, మనకేం కావాలో దొరుకుతుంది. అందువల్ల ధ్యానము, మౌనము, శాకాహారము మనకి ఎన్నో పనులు జరిపిస్తాయి. సంవత్సరం మౌనంలో ఉన్నారంట సారు, దాని ద్వారా ఎన్ని పనులు జరుగుంటాయి. నేను ప్రతి శుక్రవారం మౌనం ఉండేదాన్ని. అసలు ఆ రోజు 24 hours కూర్చున్నా రాలేనంత ఎనర్జీ వచ్చేది. మనము సంసార సాగరంలో ఉంటూ జనాల మధ్యన ఉంటూనే మౌనం చేయాలి. ఎక్కడికో మౌనంలో ఉన్న దగ్గరికి వెళ్ళిపోయి మౌనం చేయడంలో ఏం లేదు. ఎందుకంటే అక్కడ అందరూ మౌనంలో ఉంటారు, ఇంకా అక్కడ ఏముంది నీకు. కానీ నీ ఇంట్లో
నీ జనాల మధ్యనే నువ్వు మౌనంగా ఉండి చూడు. ఒక 3 గంటలు, ఒక గంట, ఓ 3 గంటలు, ఒక 5 గంటలు. ఫస్ట్లో 3 గంటలు చేసేదాన్ని ప్రతి శుక్రవారం, తర్వాత 5 గంటలు చేసేదాన్ని, తర్వాత 7 అవర్స్ అనుకున్నా, ఆ తర్వాత రోజంతా ఆ మౌనంలోని అన్ని పనులు అయిపోయి రిలాక్స్గా కూర్చుంటే చాలు. లైవ్లో ఎక్కడెక్కడో హిమాలయ దిగంబర ఋషులు, ఎక్కడెక్కడో భూమండలం సంచరిస్తున్న పుణ్యపురుషులు దర్శనం అయ్యేది. ఇదేంటి ఇక్కడికి వచ్చాను, ఇంట్లో కదా నేను ఉన్నాను, ఈ తపస్సాల మధ్యకి వచ్చానేటి అనుకునేది. ఈమె ఎవరు ఇక్కడి వరకు వచ్చింది అని వాళ్ళు మాట్లాడుకున్న భాష కూడా అర్థమయ్యేది. మళ్ళీ వాళ్ళకు వాళ్ళే ఇక్కడికి రాగలిగిన ఆమె కారంజన్మరాలు అని మళ్ళీ అనటం వినబడేది. ఆ మౌన ధ్యానం అంత గొప్పది. ఒకసారి మా నాన్నగారు మా ఇంటికి వచ్చారు, నేను మౌనంలో ఉన్నా. ఆయన మర్చిపోయి అస్తమానం అమ్మ ఈ రిమోట్ ఇవ్వు, అమ్మ మంచినీళ్ళు ఇవ్వు, అమ్మ అన్న ఒక్క క్షణం కూడా మాట్లాడకుండా చిరునవ్వుతా చేసుకుంటూ వెళ్ళేదాన్ని. మా నాన్నగారు అన్నారు, అబ్బాయి ఎంత ఎరుగుతూ ఉంటున్నావమ్మా, నేను మర్చిపోయి నువ్వు మౌనంలో ఉన్నావు అని మర్చిపోయి మాట్లాడినా నువ్వు ఎంత ఎరుగుతావు, మౌనంతో చిరునవ్వుతో అన్ని చేస్తా ఉన్నావు, ఎంత ఎరుగుతూ ఉన్నావు తల్లి అనేసి. అంటే మనము అందరం మౌనం దగ్గర ఉంది కాదు, ఆ జనాల మధ్యలో ఉంటూ కూడా మనం మౌనంగా ఉండగలిగినప్పుడు మౌనానికి ఉన్న విలువ మనకు తెలుస్తుంది. సంసార సాగరం మన కర్తవ్యం చేస్తూ మౌనంగా ఉన్నప్పుడు దాని అర్థం తెలుస్తుంది. మౌనంలో ఉంటే అసలు ఒళ్ళంతా పులకించిపోతుంది. మెహర్ బాబా కొద్ది రోజులు అనుకొని మౌనంలోకి వెళ్ళారంట, కొద్ది నెలలు అనుకొని మౌనంలోకి వెళ్ళారంట, తర్వాత సంవత్సరాలు ఆయన మౌనంలోనే ఉన్నారు. దేశ దేశాలు మౌనంతోనే తిరిగారు. దాని యొక్క శక్తి తెలిసాక ఎవ్వరు కూడా ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడరు. వీలైతే మౌనంలో ఉండడానికే సాధన చేస్తూ ఉంటారు. అందుకే పత్రిసారు అమావాస్య ధ్యానం, పౌర్ణ ధ్యానం, మౌన ధ్యానం అని పెట్టారు. చాలా మంది 11 రోజులు, 7 రోజులు, 40 రోజులు మౌనంలో ఉంటారు. కానీ తర్వాత ఆ మౌనాన్ని కంటిన్యూ చేయకపోయినా తక్కువ మాట్లాడడము, ఎక్కువ మౌనం ఉండడం అలవాటు చేసుకుంటే ఇంకా ఎంతో బాగుంటుంది. ఆ 40 రోజులు ఏదో మాల వేసినట్లుగా చేసి తర్వాత మళ్ళీ బాహ్య జీవితంలో కొట్టుకుపోయి ఆ నోరంతా తిట్లతో, మాటలతో, చేతలతో అందరి కోసం విమర్శించడంలో ఏమవుతుంది? ఈ ఎనర్జీ లెవెల్ ఏం సరిపోతుంది అప్పుడు? మౌనం చేశాక మౌనం అలవాటు చేసుకోవాలి. అవసరమైతే మాట్లాడి, లేకపోతే మౌనంగా ఉండు. నువ్వు ఎంత మందిలోకి వెళ్ళినా మౌనంగా ఉండు. నీతో నువ్వు ఉండు. నేను ఒక ఆత్మ, ఆత్మ, ఆత్మ. అప్పుడు నీకు అక్కడ ఎలాంటి పరిస్థితులైనా హ్యాపీగా తీసుకోగలుగుతావు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే ఆత్మ అనుకున్నావో, శరీరపరంగా ఈ అనుభవాలు నేను తీసుకోవడానికి వచ్చాను, ఈ అవమానం నేను తీసుకోవడానికి వచ్చాను, ఈ బాధను నేను తీసుకోవడానికి వచ్చాను, ఈ సంతోషాన్ని నేను తీసుకోవడానికి వచ్చా, ఈ తిండి నేను తినడానికి వచ్చా, ఈ సౌందర్యం చూడడానికి వచ్చా, నీకు అర్థమైపోతుంది. అప్పుడు నీతో నువ్వు ఉండగలుగుతావు. అందుకే మౌన ధ్యానం కూడా చాలా గొప్పది. పూర్వకాలంలోని మౌనం ఉపవాసాలు చేసి వారు వారానికి రోజు ఏవేవో తింటా ఉంటాంగా, ఆ ఒక్కరోజు ఉపవాసం దేవుడి పేరు చెప్పి ఆ ఉపవాసం ఉన్నప్పుడు శరీరం తనకు తానే హీల్ చేసుకుంటుంది. లోపల అవసరం లేనిది ఏమైనా ఉంటే అదంతా సెట్ చేసుకుంటుంది. అందుకే భగవంతుడి పేరు చెప్పి ఉపవాసాలు అలవాటు చేశారు. అలాగా మౌనం అలవాటు ఈ రోజు ఈ భగవంతుడు అనుకున్నాను, నేను మౌనంలో ఉంటున్నాను అంటే మంచి. అంత పూర్వీకులు చాలా వరకు సైన్స్ కందని అద్భుతాలు ఎన్నో ఉంటాయి. మా తండ్రి చెప్పారు, పెళ్ళైన భూదేవి అంత ఓర్పుతో ఉండాలమ్మా ఆడపిల్ల అంటే, అత్తవారింట నువ్వు అలాగ ఉండాలి అని. అదే నా మైండ్లో కరిగేది. ఎలాంటి పరిస్థితుల్లో తిరిగి సమాధానం చెప్పకుండా, ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొని ఒకవేళ బాధ అనిపించిన, ఏడుపు అనిపించిన, నాలో నేనే బాధపడి అమ్మవారికి చెప్పుకోవడం తప్ప ఇంటి పరిస్థితి ఏది కూడా పుట్టింటికి కూడా తెలియకుండా ఆ ఓర్పు సహనంతో ఉండటం వల్లనేమో ఇంత ఆత్మజ్ఞానం అందింది. మా అమ్మమ్మ చెప్పేది, కుడి చేత్తో దానం చేస్తే ఎడత చేత్తో తెలియకూడదని. అలా నాకున్నంతలో ఈ ధ్యానంలోకి వచ్చాక పత్రిసారి మనం తెలుసుకుంది చేసింది చెప్పటం వల్ల ఇంకొకరికి కూడా అది మార్గం అవుతుంది అన్న తర్వాత కొంచెం చెప్పడం మొదలు పెట్టాం. ఫీజు లేని స్కూల్ ఫీజు లేదు, కాలేజీ ఫీజు లేదు, ఒక కట్టుకోవడానికి చీర, ఇలాంటివన్నీ కూడా సైలెన్స్. నేను పెద్ద కోటీశ్వరాలు కాదు, కానీ ఉన్నంతలో నాకు ఇచ్చే బుద్ధి వచ్చింది జన్మలో అని నాకు నేను ఆనందపడేదాన్ని. ఏదో రవ్వంతా. ఎవరి కోసం ఇదంతా?
అందుకే చిన్నపిల్లల దగ్గర ఎప్పుడు కూడా మంచి మాటలు వాళ్ళకి చెప్పాలి. అది వాళ్ళు ఎదుగున కొలది వాళ్ళ మైండ్లో ఉంటాయి. రొటీన్ లైఫ్లో పడుకోవడం, తినడం, సంపాదించడమే కాదు, ఆధ్యాత్మిక విలువలు, చిన్న చిన్న మంచి మాటలు వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా అది ఉపయోగపడుతుంది. అమ్మ, తల్లి, బాబు, ఈ ప్రపంచంలో కాలేజీకి వెళ్ళొచ్చు, ఒక హాస్టల్కి వెళ్ళొచ్చు, వేరే దేశం వెళ్ళొచ్చు, అన్ని పరిస్థితులు ఒకలా ఉండవు. ఎదుర్కొని స్ట్రాంగ్గా నిలబడాలి, భయపడకూడదు, ఎదుర్కొని నిలబడాలి ఛాలెంజెస్తో. కష్ట సమయంలోనే పీస్ ఆఫ్ మైండ్తో ఆలోచించాలి. ఆ భగవంతుడు ఉన్నాడు, కానీ అన్ని ఆయన చేసాడు, సపోర్ట్ ఇస్తాడు. ఇలా పడిపోతుంటే చేయిస్తాడు, అంతేగాని మనకు ఆయుష్ వేసాడు, అన్నీ ఇచ్చాడు. అందువల్ల భగవన్నామస్మరణ ఉండాలి. పరిపూర్ణ విశ్వాసంతో నువ్వు నమ్మింది నీకు విజయాన్ని కలిగిస్తుంది. ఆ భక్తి తర్వాత తపస్సు, తర్వాత ధ్యానం. ధ్యానం ద్వారా జ్ఞానోదయం కలుగుతుంది. భగవద్గీతలో చెప్పిన సారాంశాన్ని మనం పాటించే సమర్థత ఇస్తుంది. ప్రతి మనిషికి ఏదో రోజు ఆలోచించే బుద్ధి వస్తుంది. అసలు నేను ఇన్నాళ్ళు పుట్టాను, పెరిగాను, సంపాదించాను, కుటుంబం ఉంది, జనాలు ఉన్నాయి, కానీ నేనేం చేస్తున్నాను? మనశ్శాంతిగా ఉన్నానా? అయ్యో, అన్ని తినగలుగుతున్నానా? అన్ని తిరగగలుగుతున్నానా? ఈ పరుగో లైఫ్లో నా కోసం నేను ఏం ఆలోచించాను? అసలు నాతో వచ్చిన పుణ్యం ఏమైనా ఉందా? వెనక్కి తిరిగి చూసుకుంటే గ్రేట్, ఒక మంచి రోజులు ఉన్నాయి, దానం ధర్మం చేసిన రోజులు ఉన్నాయి, తపస్సు చేసిన రోజులు ఉన్నాయి, ఇతరులు ప్రేమించి చిన్న సాయం చేయగలిగే రోజులు ఉన్నాయి, భలే జరిగింది అని నీకైనా తృప్తినివ్వాలి. జన్మ అది. రొటీన్గా పుడతాము, పెరుగుతాము, సంపాదిస్తామని చేస్తాం. ఇప్పుడు మనం అందరం ఇలాగ ఉన్నామంటే దేశ సరిహద్దుల్లో ఎంతమంది ప్రాణాలు అర్పిస్తున్నారు, ప్రపంచ శాంతి కోసం ఎంతమంది కఠోరమైన తపస్సులు చేస్తున్నారు. ఎంత శక్తి మనకిస్తే ఈ భూ ప్రళయాలు ఆగుతున్నాయి. ఏ ఒక్కరు సొత్తు కాదు ఈరోజు మనం ఆనందంగా ఉన్నామంటే. లెక్కలేనంత మంది ఈ ప్రపంచ శాంతి కోసం చేస్తున్న కృషి. ఇంత తెలుసుకొని అంత ఆడంబరం, ఇంత చేసి నేను అంత చేశా, ఎవరి కోసము? నీ కోసం నువ్వు చేస్తున్నావు. మౌనంగా చేయి, ఎదుగు, ఈ పుడమ తల్లికి ఉపయోగపడు. సామూహిక ధ్యానాల్లో పాల్గొను. లేదు అవకాశం లేదు, నాకు అవ్వట్లేదు, అలా అని బాధపడిపోకూడదు. ఓకే, నాకు ఇదే ఇచ్చింది సృష్టి. పత్రిసారి అనేవారు, ఒకే ప్లేస్లో ఎన్నాళ్ళు ఉండమన్నా అది నా డిజైన్ అయితే ఉంటాను అనేవారు. పరమ గురువులు పాదాలు కాదు, పదాలు పట్టుకోవాలి. నీకేది వీలైతే చేయలేని దానికి బాధపడక, చేసిందనే సంతోషపడు. నీలో చీకటిని తొలగించుకో, వెన్నెలు నింపు, వెలుగు నింపు. నో జడ్జిమెంట్, నో కంప్లైంట్. ఎవరిని విమర్శించక, ఎవరిని బాధ పెట్టక. నువ్వు సంతోష పెట్టకపోయినా పర్లేదు, కానీ బాధ పెట్టక. నువ్వు బాధపడకు. రెండు ఎంత చక్కగా చెప్పారు. సంసార సాగరంలో ఉంటూ, మధ్య మార్గంలో ఉంటూ మౌనంగా నీ ప్రయాణాన్ని చెయ్యి. నీ కర్తవ్యం అయ్యింది అన్నప్పుడు నీకు ఎలా ఉండాలనిపిస్తే అలాగ ఉండు. అన్ని మనకే వదిలేశారు. ఎంత గొప్ప గురువు కదా, గురు శిష్యుల బంధం ఎంత గొప్పది కదా. ఆయన మాట్లాడుతున్నప్పుడు నేను ఎన్నోసార్లు గమనించాను. సార్ అన్నప్పుడు పరవశించిపోయేలా చూడటము, చేస్తున్న పనికి ఆయన మురిసిపోవడం. ఒక బిడ్డలు ఎదిగి అద్భుతంగా వాళ్ళ కర్తవ్యం చేసినాడు, ఆ తల్లిదండ్రులకి ఎంత ఆనందం, అంతకన్నా మించిపోయి పరవశించిపోయేవారు. ఈ ప్రపంచ శాంతికి ఎందరో ఉన్నారు, అందరికీ శతకోటి వందనాలు. వాళ్ళు ఎదుగుతూ ఇతరులు ఎదగాలని తపన పడిన వాళ్ళు ఈ మానవ శరీరంతో ఎందరో ఉన్నారు. వాళ్ళందరికీ ఎనలేని నమస్కారాలు. చాలా మంది ధ్యానం చేసే కూడా వాళ్ళకి అనారోగ్యాలు ఏంటి, వాళ్ళు ఎందుకు చనిపోయారు అంటారు. ఎందుకు? మన పత్రిసారి కోసం మనల్ని ఎందరో అడుగుతున్నారు. ఒక మనిషి వాళ్ళు వచ్చిన కర్తవ్యం అయిపోయాక రకరకాలుగా వెళ్తారు. మరి పరమ గురువులు ఎందరినో విషయం పెట్టి చంపేశారు ఒక మంచి చెప్తుంటే. ఎన్నో కొత్తగా కనిపెట్టిన వాళ్ళు ఎందరినో చంపేశారు. మరి దానికి కారణం ఏంటి? ప్రతిదానికి కార్యాకార సంబంధాలు ఉంటాయి.
ఎందరో ఆధ్యాత్మిక గురువులు ఈ ప్రపంచ శాంతి కోసం వాళ్ళకు వాళ్ళే దహనం అయ్యారు. ఇది మామూలు విషయం కాదండి. మనకు మనం సంపాదించుకొని, మనకు మనం చూసుకొని, మనకు మనం బతికేది కాదు. ఈ ప్రపంచ శాంతి కోసం వచ్చిన వాళ్ళు ఎవరికి అర్థం కారు. వాళ్ళు చేసే పని చేస్తూ ఉంటారు. ప్రకృతికి మాత్రం తెలుస్తుంది, వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఈ ఆడంబరం కాదు, నిడారంబరం, నిశ్చల స్థితి, విశ్వశక్తి, విశ్వవ్యాప్తమైన ఆత్మశక్తి. మన శరీర పరంగా ఒక వంతు చేస్తున్నాం, ఇక్కడ 3 వంతులు ఆత్మపరంగా జరుగుతుంది పని. అలాగే హాస్టల్ మాస్టర్స్, నక్షత్రవాసులు. ఒకసారి నేను ముందు రోజు ఆ కాంతులు కట్టాల్లో ఆ ఒక తారాజీవుల భూమి మీద దిగుతూ ఉంటే అద్భుతమని అలా చూస్తూ ఉండిపోయాను. ఆ మరుసటి రోజు పత్రిసారి నోట్లోంచి నక్షత్రవాసులు భూమి మీద మనకు సహకరించడానికి ఎందరో సహాయం చేస్తున్నారు. ఇలా అనుక్షణము ఎందరో హాస్టల్ మాస్టర్స్ ఈ భూమికి ఉపయోగపడే వాళ్ళ దగ్గరికి ఆత్మగా నన్ను తీసుకెళ్ళి చూపించుతున్నప్పుడు శరీరంలో మళ్ళీ ఎరుకొచ్చాక ఆనంద బాష్పాలు నా నైటి తడిచేది. ఎందరున్నారా రహస్యంగా కారణ జన్మలు ఈ ప్రపంచ శాంతి కోసం? ఇందరు కృషి భూమిని రక్షిస్తుందా? అందరూ మానవుల కంట కనబడరు. కుంభమేళ వచ్చినప్పుడు మనం ఎందరిని చూసామండి? వాళ్ళందరూ ఎలా వచ్చారు, ఎలా వెళ్ళారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి వెళ్ళారు? అందుకే మనం బాహ్య ప్రపంచంలో తిరుగుతూ కూడా ఆత్మగా ఉండగలుగుతున్నంటే మనం ఎన్ని జన్మల నుంచి సంపాదించుకున్న సారాంశము. అందరి పట్ల మమకారం ఉంటుంది, అందరి పట్ల కరుణ ఉంటుంది, సమస్త జీవరాశిని ప్రేమించే అద్భుతమైన జ్ఞాన జ్యోతి మనలో ఉంటుంది. మనకు మనం ధన్యులం అవుతున్నాం, జన్మ సార్థకం చేసుకుంటున్నాం, ఆనందంగా ప్రయాణించగలుగుతున్నాం. గతం అయిపోయింది, మనం తీసుకురాలేం. భవిష్యత్తు ఏంటో మనకు తెలియదు. ఈ క్షణంలో ఆ ప్రకృతి మనకేమిస్తుంది? ఈరోజు ఇక్కడ, ఈరోజు ఈ ప్రసాదం, ఈరోజు ఈ సౌందర్యం. పత్రిసారి ఏం పట్టుకొని తిరిగారు? ఏముంది ఆయన దగ్గర? ఒకే ఒక్కడు ప్రపంచానికి ధ్యాన జ్యోతిని అందించాడు. శాకాహార జగత్తు కోసము ప్రతి మనిషి ఆ లక్ష్యమే ప్రయాణం చేయండి అని అందించారు. ఈరోజు ఆయన శరీరపరంగా భూమి మీద లేకపోయినా ఆత్మపరంగా అందరిలో ఉన్నారు ఆయన. ఎక్కడ ధ్యానం ఉంటుంది, ఎక్కడ శాకాహారం కోసం ప్రచారం ఉంటుందో అక్కడ దివ్య జ్యోతిలో ఆయన ప్రకాశిస్తూ ఉంటారు. ఒక లక్ష్యాన్ని భూమి మీద వదిలివెళ్ళారు. ఆ లక్ష్యం విశ్వవ్యాప్తమయ్యింది. అందుకు మన జీవితం అద్భుతము. ప్రతిరోజు విలువైందే. అమావాస్య, పౌర్ణమి, ప్రతి విశ్వోదయము, చంద్రోదయము, రాత్రి పగలు, ప్రతి క్షణం విలువైందే. దేని కాదని చెప్తాను చెప్పండి? ప్రతి క్షణం విలువైందే. ఆ విలువైన సమయాన్ని వృధా కాకుండా సద్వినియోగం చేసుకోవడమే. ఎప్పుడైతే నిస్వార్థంగా సాధన చేస్తున్నామో ఆ ప్రకృతి మనకు తోడుగా ఉంటుంది. ఏ క్షణంలో ఏం కావాలి, ఎక్కడ అడుగు పెట్టాలి? పత్రిసారి నా ఊరు, నా ప్రాంతం అని ఉంటే ఈరోజు ఇంత విస్ఫోటం అవుతుందా? ఈ భూమి నాదనుకున్నారు. ఎక్కడ అవసరమైతే ఏ ఒక్కరు పిలిచినా నేను వెళ్తాను రెడీ అయ్యారు. ఇవన్నీ నాకు తెలియకుండానే ఇన్నర్ మెసేజ్తో లేదా హాస్టల్ మాస్టర్స్ కనబడి చెప్పడంతో నేను ప్రయాణం చేశాను. ఇన్ని సంవత్సరాలుగా దేశంలో ఏ భాష రాకపోయినా ఎక్కడ పిలిస్తే ఒక్కరున్నా వెళ్ళా. అన్ని చోట్ల మనకు నచ్చినట్టు ఉండదు, కానీ నేను ఏం పంచడానికి వెళ్ళానో అది పంచి రావటం జరిగింది. నాతో నేను మమేకమై ఉండటం వల్ల ఆ విశ్వాంతర గురువులందరూ సహకరిస్తున్నారు, ప్రకృతి సహకరిస్తుంది, ఈ దేహాన్ని సృష్టించుకున్న ఆత్మ సవ్యంగా ఉపయోగించుకుంటుంది. ఎంతకన్నా ఏం కావాలి జన్మకి? అంత అద్భుతము, ఆనందమయం. ధ్యానం ఒక అద్భుతం, అద్భుతం, అద్భుతం. ధ్యానం ఒక అక్షయ పాత్ర. ఎవరి ద్వారా అందుకున్నాం, ఎవరు నేర్పించారు కాదు. నువ్వు ఎంత అందుకొని దానిపై ప్రయాణం చేస్తున్నావు, ఎంత సాధన చేస్తున్నావు, ఎంత నిస్వార్థంగా చేస్తున్నావు, ఎంత ఎదుగుతున్నావు, ఎంత పంచుతున్నావు, అది నీ కర్తవ్యం, అది నీ జన్మ లక్ష్యం. అది ఎప్పుడూ మనం గుర్తుంచుకోవాలి. ఓకే మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, జ్యోతి మేడం గారికి, జ్యోతి రెడ్డి మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్.
అలాగే మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సదిన సాంగత్యం చేద్దాం, అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక మాస్టర్స్. మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ.